चुनौती के साथ साथ और क्या क्या चुनौतियां होंगी? थैंक यू। ये चुनौती जो है इलेक्शंस के साथ साथ जो आप बता रहे हैं कि प्रोटेस्ट होंगे वगैरह, ये तो डेमोक्रेसी के अंदर जो है दे आर टोटली अलाउड टू डू एनी प्रोटेस्ट, देयर इज नो बार ऑन दैट, एब्सोल्युटली नो बार ऑन दैट। सो आवर रिक्वेस्ट टू दीज पीपल ओनली कि आप जो भी करना चाहते हैं एकदम डेमोक्रेटिक मीन्स पे करिए, कॉन्स्टिट्यूशनल मीन्स में करिए, डोंट गो बियॉन्ड दैट एंड विल सपोर्ट यू आल्सो। సార్ మారుతున్న కాలానికి అనుగుణంగా సైబర్ క్రైమ్స్ కావచ్చు, ఎకనామిక్ అఫెన్స్ చాలా పెరుగుతుంది, దానికి సిబ్బంది కొరత చాలా ఉంది. మీరు దాన్ని చేయడానికి అంటే సిబ్బంది పెంచడానికి ప్లాన్ చేస్తారా, కొత్తగా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తారా, ఎట్లా ఉండబోతుంది? పోలీస్ స్టేషన్ కొత్తగా ఏర్పాటు చేయాల్సింది అనుకున్న అన్ని, నాకు తెలిసినంత వరకు అయితే అన్ని మండలాల్లో ఉన్నాయి. ఏదో ఒకటి రెండు మండల్స్ తగ్గున్నాయంటే ఈ మధ్యనే మళ్ళీ కొత్త జీవోలు ఇచ్చి ఆ మండల్స్ లో కూడా కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినాము. కాబట్టి పోలీస్ స్టేషన్లను పెంచే కంటే కూడా వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు పెంచాలి, టాలెంట్ పెంచాలి, స్కిల్స్ పెంచి వాళ్ళని ఉపయోగించుకోవాలి. కాబట్టి ఓన్లీ జనరల్ జనాల్ని పెంచి జస్ట్ స్టాఫ్ ని పెంచితే లాభం లేదు అని నా పర్సనల్ అభిప్రాయం. బట్ ఎనీవే, వేకెన్సీ ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా పెంచుతాము. అయితే ఒకటి ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పిన బేసిక్ పోలీసింగ్ లో భాగంగా కొంత ఫోర్స్ అవసరం ఉంటుంది. ఓన్లీ టెక్నాలజీ మీద ఆధారపడకుండా కొంత ఫోర్స్ అవసరం ఉంటుంది. అంటే బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అంటారు. బూట్స్ ఆన్ ద గ్రౌండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే బేసిక్ పోలీసింగ్ లో ఇంపార్టెంట్ భాగం అది, ఎక్కడ కనిపించి విజిబుల్ పోలీసింగ్ లో భాగం అది బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అనేది. దానికి మేము చాలా ప్రాముఖ్యం ఇస్తాము. మీరు అన్నట్టుగా డెఫినెట్లీ కొంత ఫోర్స్ పెంచి చేసేందుకని చెప్పి ప్రభుత్వానికి ఆల్రెడీ మేము ప్రపోజల్ పెట్టినాము. మోస్ట్ ప్రాబబ్లీ విల్ గెట్ రిపోర్ట్స్. కూడా ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ మార్చేందుకు ఈగల్ టీమ్ ను ఏర్పాటు చేశారు. ఈ మధ్య చాలా వరకు అక్కడ కూడా మ్యాన్ పవర్ తక్కువ ఉందనే కూడా కొంచెం టైం పడుతుంది కదా. ఇప్పుడు మనము